హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. 100 మంది రావాలని చెప్పారు, కానీ వందలాది మంది వచ్చారు. ఆంక్షలు ఉన్నాయి, అదుపులో ఉండాలని చెప్పారు, కానీ అవేం పట్టనట్టుగా అల్లకల్లోలం చేసేశారు. మొత్తానికి రోజంతా టెన్షన్, అడుగడుగునా జనసందోహంతో సాగిన వైసీపీ అధినేత జగన్ పర్యటనపై పొలిటికల్ ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అర్థమైనట్టే ఉంది మీ అందరికీ కూడా. ఇక శాంతి భద్రతలకు భంగం అంటూ కూటమి కన్నెర్ర చేస్తుంటే పరామర్శకు వెళ్తే పగబడతారా అంటూ వైసీపీ ప్రశ్నిస్తోంది. మరి టూర్ ఇంపాక్ట్ ఏపీలో ఎలా ఉండబోతుంది? నమోదు కాబోయే కేసులెన్ని అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇసుకేస్తే రాలనంత జనం, వందలాది మంది పోలీసులు పహారా కాసినా కూడా అదుపు చేయలేని పరిస్థితి. ఇక బారిగేట్లు ఆపలేకపోయాయి, చెక్ పోస్టులు నిలదీయలేకపోయాయి. ఫలితంగా జగన్ పల్నాడు జిల్లా రెంటపల్ల పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. జగన్ ను చూసేందుకు దారి పొడవునా జనం ఎగబడ్డారు. పోలీసులు వందలాది బారిగేట్లు పెట్టినా కూడా తోసుకుంటూ వెళ్ళిపోయారు. తీరా జగన్ రెంటపల్ల చేరుకున్నాకైనా పరిస్థితి అదుపులోకి వస్తుందేమో అనుకున్నారు, కానీ అది కూడా జరగలేదు. వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలోనూ తోపులాటే జరిగింది. ఇటు మాజీ మంత్రి అంబటి రాంబాబు సైతం పోలీసుల తీరుపై నిప్పులు చెరిగారు. పరామర్శకు వెళ్తుంటే అడ్డుకుంటారా అంటూ అధికారులతో వాగ్వాదానికి దిగడమే కాదు, బారిగెట్లను సైతం తోసేశాడు అంబటి. ఇక జగన్ పర్యటనపై పొలిటికల్ రచ్చ మొదలైంది. ఇక ఏపీలో శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు జగన్ కుట్ర చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు హోంమంత్రి అనిత. తన బల ప్రదర్శన కోసం జనాలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. వైసీపీకి రాజీనామా చేసిన వాసిరెడ్డి పద్మ సైతం జగన్ పర్యటనపై ఫైర్ అయ్యారు. పరామర్శల పేరుతో ఓ మాజీ సీఎం జనాలను రెచ్చగొట్టడం దారుణం అంటూ పేర్కొన్నారు. ఇటు పోలీసులు సైతం వైసీపీ నేతలు కార్యకర్తల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కాన్వాయ్లో 3 కార్లకు పర్మిషన్లు ఇస్తే 30 కార్లు వచ్చాయన్నారు. 100 మందికి అనుమతిస్తే వందలాది మంది వచ్చారంటున్నారు. ఎక్కడా రూల్స్ పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి టూర్ పై పొలిటికల్ ఫైట్ ఇంకెంత దూరం వెళ్తుందో, ఈ ఘటనపై ఎవరి మీద ఇంకెన్ని కేసులు నమోదవుతాయో చూడాలి మరి.